హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రేణు. ఈ వీడియోలో మనం కొమరవెల్లి మల్లన్న గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున కొమరవెల్లిలో ఏం జరుగుతాయనే విషయాన్ని పూర్తిగా వివరిస్తూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అందరూ కూడా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎనిమిది 800 సంవత్సరాల క్రితము నుండి ఉన్నటువంటి చరిత్ర శ్రీ మల్లికార్జున స్వామివారిది. అప్పుడు శ్రీశైలం నుండి ఆయన బయలుదేరి ఇంద్రకీలాద్రి అనే పర్వతం అనగా ఈనాడు కొమరవెల్లి కొండ, ఆ బండ సొరికలో వెలిసి ఉన్నాడు. ఒక పశుల కాపరి కొమరయ్య అనే యాదవు ఆ స్వామివారిని ఆ బండ సొరికలో గొర్రెలు మేపుకుంటూ పోయి చూడడం జరిగిందని, మరి చూసిన తర్వాత ఆ స్వామివారికి ఆ కొమరయ్య గొర్రెల పాలు పిండి పోసినడని ఆనవాయితీ పెద్దలు చెప్పినటువంటి విషయము మేము వింటున్నాము. కొద్ది రోజులకు వచ్చి అదే కొమరయ్య చూసేసరికి ఆడ స్వామివారు లేకపోతే ఆ కొమరయ్య అనేటువంటి వ్యక్తి స్వామివారు ఏ రూపములో కనబడ్డాడో ఆ రూపములో స్వామివారిని పుట్టమట్టితో తీర్చిదిద్దినటువంటి విగ్రహము ఆ స్వామివారు నిండి ఉండడాన్ని మేము అందరం నమ్ముతున్నాము. కొమరవెల్లికి వచ్చినామంటే గంగనేని చెట్టు కింద పట్నాలు ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ 100కు 90 మంది పట్నాలు వేసుకొని పోతారు. ఇక్కడ పట్నాలు ఎందుకు వేస్తారు? మెయిన్ కళ్యాణం, దేవుని పట్నాల మీద కళ్యాణం జరుగుతుంది. సత్యనారాయణ పూజ ఏ విధంగానో మన మల్లన్న పూజ ఆ విధంగానే. ఇది కథ ప్రకారము మల్లన్న స్వామికి ఎంతమంది భార్యలు? కథ ప్రకారంగా 5 భార్యలు. ఎవరెవరు? మన యాదవుల బిడ్డ గొల్లకేతమ్మ, కాపల పిల్ల పద్మాలదేవి, ఆరోళ్ళ పిల్ల రత్నంగిదేవి, పావన్ల పిల్ల బవిరంబిదేవి, బల్జోళ్ళ పిల్ల మేడాలదేవి. కులానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందరికీ కావలసిన దేవుడు కాబట్టి మనిషికో పిల్లని తీసుకుంటేనే నన్ను కోరిక కొద్దీ నన్ను మంచిగా చూసుకుంటారు అని అనుకున్న సంబరంగా ఐదుగురిని. అంటే పటం అంటే బియ్యం తీసుకొని స్వామివారిని కుడుక రూపములా, ఆ కుడుకలో గౌరమ్మ పెడితే అమ్మవారిని ఆ గౌరమ్మ రూపంలో చూపించి మైలపోలు పోసి ఆ మైలపోలు మీద స్వామివారిని అమ్మవారిని కూర్చుంటే పసుపు సున్నమును కలిపితే చంద్రం అవుతున్నది. ఆ చంద్రం అనేది ఎరుపు రంగులో అవుతున్నది. ఆ ఎరుపు రంగు అనేది అమ్మవారికి ఇష్టము. అదేవిధంగా మరి తంగడాకుల పచ్చ రంగు అనేది అమ్మవారికి ఇష్టం. పసుపు అనేది మల్లికార్జున స్వామికి ఇష్టం. ఆ పంచె ముగ్గుల పట్టము వేయడం జరుగుతున్నది ఇక్కడ. కళ్యాణమే శుభ కళ్యాణము మల్లు మేడాల దేవి కళ్యాణము, కళ్యాణమే మల్లు కళ్యాణము బీరయ్య కావరాతి కళ్యాణము, కళ్యాణమే శుభ కళ్యాణము 6 గొట్ల అయ్యాల కళ్యాణం, కళ్యాణమే శుభ కళ్యాణము 3 గొట్ల మునుములకు శోభానం, గంగమ్మ గౌరమ్మ కళ్యాణం గవిని పార్వతీదేవి నీకు శోభానం, అల్లుడే మల్లయ్య కళ్యాణం ఆడిబిడ్డకే తమ్మ శోభానం,
దేవరాజు మల్లయ్య నమ్మ రామ బోనం ఇక్కడ ఎట్లా తయారు చేస్తారంటే కొత్త కుండలు కొనుక్కొచ్చి ఆ కొత్త కుండలను కడిగి వాటి లోపల బియ్యం పోసి ఒక్క దాంట్లో పసుపేస్తారు. ఆ పసుపేసినటువంటి బోనం ఏదైతున్నదో అది అమ్మవారికి ఇష్టము. మరి అదే విధంగా ఒక్క బోనములో బియ్యం పోసి బెల్లమేసి వంట చేస్తారు. ఆ బెల్లమేసినటువంటి బోనం ఏదైతున్నదో అది స్వామివారికి ఇష్టము. దాని తర్వాత నవగాయ కూరలు, నవకాయలంటే 9 రకములు కలిసినటువంటి కూరగాయలను తీసుకొని ఒకే దాంట్లో వండి ఆ స్వామివారికి ఏది పసుపు బోనం మీద పెడతారు. ఇంకొకటి గుజ్జు పులుసు అని అంటారు. గుజ్జు పులుసు అనంటే కొత్తది తీసుకువచ్చి ఆ చింతకాయను ఉడకబెట్టి అందులోపల ఉప్పు కారము ఏదయ్యరు ఆ పులుసుతోని స్వామివారు తింటాడు. ఆయనకు ఇష్టమైనదే ఇక్కడ భక్తులు కూడా అదే మాదిరిగా భోజనం చేసుకుంటారు. ఆ మాదిరిగా భోజనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కొంతమంది వారి వారి గొర్రెల పాలు, వారి వారి ఆవుల పాలు తీసుకొని ఇక్కడికి పెరుగుగా చేసుకొని సల్లబాండవ తీసుకువచ్చి దాన్ని సల్లగా చేసి ఆ సల్లకుండను పూజించి నెత్తిలో పెట్టుకొని ఆ సల్లబాండవను గంగరేగు చెట్టు చుట్టూ తిరిగి ఆ చెట్టు కాడ కూసుండి అందరూ ఆ సల్లబాండవతోని ఒక్క పొద్దులు ఇస్తారు. ఇక్కడ సుదిమాను గుండని ఉన్నది. ఆ స్వామివారు ఎవరి మీనైతే మైసోగుతారో వారు ఆ సుదిమాను గుండు ఎక్కుతారనే హానమైతున్నది.